ఓం నమో వెంకటేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత అయితే తిరుమల వెళ్తున్నాం. అంటే దాదాపు 10 ఇయర్స్ అయిపోయిందనమాట దర్శనానికి వెళ్తున్నాము. ఎలాంటి రూమ్ బుకింగ్ కానీ టోకెన్ దర్శనం కానీ చేసుకోకుండా బయలుదేరామన్నమాట. ఇక్కడ మనము టోకెన్స్ తీసుకోవడానికి నియరెస్ట్ ప్లేస్ అన్నమాట ఇది మనకి. మాకైతే రూమ్ అలాట్మెంట్ అయితే 100 రూపీస్తో వచ్చింది, కానీ మేము సర్వదర్శనానికి వెళ్తున్నాం కాబట్టి అంటే మాకు ఎట్లాంటి రూమ్ కోసం మేము వెయిట్ చేసి మా నెంబర్ వచ్చేసి 1500 వచ్చిందనమాట. అక్కడ డిస్ప్లేలో మనకు చూపిస్తుంటారు కదా, ఆ నెంబర్ టోకెన్ నెంబర్ అయితే 200 300 ఉందనమాట. అంటే మేము రూమ్ కోసం వెయిట్ చేస్తే మాకు టైం అంతా అక్కడే కిల్ అయిపోతుంది అన్న ఉద్దేశంతోనే మేము బి కేటగిరీకి వెళ్ళిపోయినాము. ఇక్కడ మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి తలనీళ్ళాలు సమర్పించేసామన్నమాట. తలనీళ్ళాలు సమర్పించి తర్వాత దేవుని దర్శనానికి వెళ్దామని ఇంకా మనకు, ఎందుకంటే సెకండ్ సాటర్డే వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుందన్న ఉద్దేశంతోనే ఇంకా ఆ డెసిషన్ అయితే తీసేసుకున్నాము. చూశారు కదండి, మేము ఆఫ్టర్నూన్ 12కు సర్వదర్శనము క్యూలోకి వెళ్ళాము. క్యూలోకి వెళ్ళిన తర్వాత 2 వరకు క్యూ నడిచింది. తర్వాత మేము 2 to 6 వరకు కంపార్ట్మెంట్లో ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడ మనకు కంపార్ట్మెంట్లో ఇంకా మనకు తెలిసిందే కదా, కాఫీలు పాలు ప్రసాదం అందజేస్తూనే ఉంటారు అక్కడ సేవకులు అయితే. తర్వాత మరి మాకు మళ్ళీ తర్వాత 6 to 9 వరకు మేము క్యూ లైన్లో వెళ్ళాం. మళ్ళీ 9 to midnight 1 వరకు అయితే కంపార్ట్మెంట్లో ఉన్నాము. ఎందుకు మరి ఆపేశారు, నెక్స్ట్ డే ధనుర్మాసం స్టార్ట్ అవుతుందన్నమాట. అందుకోసం ఏవో పూజలు అవి ఉన్నాయనేసి ఆపేశారు అనమాట ధనుర్మాసం. కాబట్టి మాకు మిడ్నైట్ 1 గంటకు స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ మేము ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్లేసెస్కి వెళ్ళి స్వామిని మళ్ళీ ఒకసారి దగ్గర నుంచి చూసుకుందామన్న ఉద్దేశంతోనే నైట్ ఇవన్నీ చూడలేదు. ఎందుకంటే సర్వదర్శనానికి మేము వెళ్ళేటప్పుడు వెహికల్లో వెళ్ళాం కాబట్టి బస్సులు ఉంటాయి కదా మనకు, ఫ్రీ బస్సెస్ సర్వదర్శనంకి తీసుకెళ్లే బస్సులలో వెళ్ళాం కాబట్టి మనం ఇదంతా చూడలేదు. కాబట్టి మళ్ళీ నేను మా బాబు మార్నింగ్ మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఒకసారి మనం దేవుని దర్శనానికి వెళ్ళి ప్లేస్కి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టే ప్లేస్లు అవన్నీ చూసి మనం మళ్ళీ ఒకసారి స్వామిని దర్శించుకుందామని వెళ్తున్నాం అనమాట. ఇంకా అదే లడ్డు అవి ఇవన్నీ నైట్ తీసేసుకున్నాము. మిడ్నైట్ అయితే మాకైతే నైట్ 1 గంటకు బాగానే దర్శనం జరిగింది. ధనుర్మాసం ఎంటర్ అవుతున్నాము. మాకు స్వామి దర్శనం జరిగిందంటే 10 ఏళ్ళ గ్యాప్ వచ్చిన తర్వాత మాకు దర్శనం జరిగిందంటే అదంతా దేవుని అనుగ్రహమే అనుకోవాలి మేము. మళ్ళీ మేము నెక్స్ట్ డే 9:30కి అంతా రిటర్న్ వచ్చేసాం. మేమైతే టోకెన్స్ తీసుకోలేదు కదా, దర్శనం ఎలా జరుగుతుంటుందో అనుకుంటూ టెన్షన్ పడ్డాం. కానీ స్వామి అనుగ్రహం ఉండాలి, కానీ మనకైతే దర్శన భాగ్యం చాలా బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది మాకు వెళ్ళడం. ఇంకా మేము రిటర్న్ వెళ్తున్నాం అన్నమాట. ఓం నమో వెంకటేశాయ.